ముందు ఏందిరయ్యా యాం చేస్తున్నా? హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఎప్పుడు షాపింగ్ వీడియోనా అది ఇదని మీరు ఇష్టే నాకు తగిలినట్టుంది. అందుకని నేను 3 months షాపింగే చేయలేదన్నమాట. తర్వాత నా ఫ్రెండ్ కాల్ చేసింది. అమ్మాయి అయితే షాప్ పెట్టిపోతుంది, క్లాత్స్ ఉంటాయి అండ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్ని ఉంటాయి అన్నమాట. కాల్ చేసేసరికి మేము పెద్ద బజార్కి హోల్సేల్ షాప్ కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ అక్కడ ఏం పర్చేస్ చేశాను, ఏం తీసుకున్నాను మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మేము 2 days అయితే షాపింగ్ చేసాం. ఫస్ట్ డే అన్నమాట జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ షాపింగ్ చేసాము. అక్కడ నేను ఫస్ట్ డే రమణి రమ్మంటే ఇంకా కుదరదు అనేసి వర్క్ ఉందని రాలేదు. ఇంకా నేను గీత వెళ్ళేసి తీసుకొచ్చుకున్నాం అనమాట. అవి ఏం తీసుకున్నానేమో ఒక్కొక్కటి వేసుకొని మీకు మోడల్ చూపిస్తాను. కొత్త మోడల్ అన్నమాట. సంక్రాంతి అండ్ క్రిస్మస్ కి మంచి కలెక్షన్ అయితే వచ్చింది. చూపిస్తాను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్ని. ఫస్ట్ నేను పెద్దగా అరిచి మాట్లాడాలంట, రమణి తిడతా ఉంది నన్ను. ఫస్ట్ వన్ అయితే ఇది నేను వేసుకొని చూపిస్తా మీకు. ఫస్ట్ టైం నేనే తీసుకోవడం. ఇది రమణి ఎప్పుడు నేను రమణి వెళ్ళే వాళ్ళం ఇద్దరం, కానీ ఈసారి రమణి కుదరక నేనే వీళ్ళు తీసుకొచ్చాను. వైట్ స్టోన్స్ అన్నమాట, అటు సైడ్ ఇటు సైడు. మధ్యలో వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ తో ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. చూడండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఒకసారి పెట్టుకుంటా. సెట్ ఇది అనమాట. చూడండి ఎలా ఉందో, కమ్మలు అండ్ దండ నైస్ కదా. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఆకులు అన్నమాట, ఆకులు టైప్ మోడల్. చూడండి ఫ్రెండ్స్, ఇదే నా సెకండ్ జ్యువెలరీ. ఇది వేదంగా, వ్యత్యాసంగా, అపురూపంగా, అద్భుతంగా. థాంక్స్. వెళ్ళు వెళ్ళు. చూడ ఈ కమ్మలు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. మేము గోల్డ్ కొనాలంటే మాకు ఇప్పుడు సెట్ అవ్వదు ఫ్రెండ్స్. అందుకే వీటితోనే సాటిస్ఫై అయిపోతాను నేను. నాకు పెద్ద ఆశలు ఏం లేవులే, ఉన్నంతలోనే సర్దుకోపోవాలా, తప్పదు కదా. మీరు సర్దుకపోతున్నారా అంకుల్? మీరు అడిగింది ఏదైనా కాదని చెప్పారా? నేనేం అడిగానా? వడ్డాను అడిగానా? నేను చంద్రహారం అడిగినా? మీరు ఏదైనా అడగండి, కాదని అసలు ఎప్పుడు చెప్పలేదు అంకుల్. తీసుకున్నా. అవి కూడా తక్కువ బడ్జెట్ లో ఫ్రెండ్స్, ఎక్కువ కూడా పెట్టి తీసుకోను నేను. చూడండి ఈ సెట్, సెకండ్ సెట్. వావ్ వావ్ అద్దరిపోయింది. థర్డ్ వన్ ఇది డైమండ్ నెక్లెస్ అన్నమాట. రియల్ గా వేసుకోలేం కాబట్టి ఇలా అన్నా సాటిస్ఫై అవుదాం. ఈ రమణికి చాలా నచ్చిందంట, బాగా నచ్చేసింది. మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో. లేడీస్ కి నగలు పిచ్చి, బట్టలు పిచ్చి ఉంటది కదండి, అవి కూడా మనం తీసుకొని వేసుకోలేకపోతే ఎందుకు. ఇంకా చిన్న చిన్న సంతోషాలు కూడా తీసుకోలేకపోతే లైఫ్ అసలు బోర్ కొట్టేస్తుంది. అవునా కదా? చెప్పు రమణి, అవునా కదా? ఎస్. అలా ఇరిటేట్ అవ్వకూడదు లైఫ్ మీద. మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా బతికేసేయాలి, నాకు తెలిసి. ఇవైతే కమ్మలు. నేను తీసుకున్న ప్రతి సెట్కి అయితే కమ్మలు వచ్చాయన్నమాట. ఇంకో దానికి రాలేదులే పూసలు, అది వేరే విషయమా. ఖజానా. ఇక్కడ దండకి ఈ స్టోన్స్ మార్చుకోవచ్చు అనమాట మనము. నెక్స్ట్ వచ్చి కమ్మలు కూడా సేమ్ అంతే. ఇలా కలర్స్ ఇచ్చారు, 2 కలర్స్ ఇచ్చారు, మార్చుకోవచ్చు. 3 ఇచ్చినారు. వైట్ ఆల్రెడీ వేస్తున్నాను కదా, ఈ 2 3 అన్నమాట. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు, ఆప్షన్ కూడా మనకు ఉంది. ఖజానా చూపించాలా? 4th వన్ దిశా. ఇది మోనాలిసా బీడ్స్ అన్నమాట. క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు మీరు. చూడండి, మలబార్ గోల్డెన్ డైమండ్స్. ఇయర్ రింగ్స్ రాలేదు. ఇయర్ రింగ్స్ వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, ఎందుకని సింగిల్ పీస్ తీసేసుకున్నా నా బడ్జెట్ లో నేను. అది సంగతి. ఇలా చేపించుకోవాలని ఫస్ట్ నుంచి ఇష్టం అన్నమాట.
కానీ చేపించుకోలేను, అందుకే పిచ్చి తెచ్చుకున్నా. ఎక్కడ 4th వన్ కాదు, 5 5th ఉమ్. 5th వన్ అన్నమాట ఇది. బోరింగ్ గా చెప్తుంది అసలు. ఇది బోరింగ్ అనే వాళ్ళ సరుడు కదా. బోరే కదా, మెల్ల పడిందంటే సరుడు బోరేమ్మా. వన్ ఆఫ్ ద బెస్ట్ 6th వన్. ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సింపుల్ గా డీసెంట్ గా మంచిగా ఉంది, క్లాసీ లుక్ అన్నమాట. నాకైతే నచ్చింది, మీకు నచ్చిన తర్వాత కామెంట్ చేయండి. కోడ్ కూడా తీసుకున్నా, అది రమణి కోసం తీసుకున్నాను అనమాట. ఇక్కడ బటర్ఫ్లైస్ వచ్చి ఉంటాయి, కింద ఇది ఉండదు అనమాట, ఓన్లీ ప్లెయిన్ అవి వరకే ఉంటుంది. చాలా బాగుంటుంది, అది కూడా క్లాసీ లుక్ అన్నమాట. చూడండి, అది నా దగ్గర ఉంది ఫ్రెండ్స్, అందుకే రమణి దగ్గర ఉంది. చూపిలేము. నాకున్న సబ్స్క్రైబర్స్ ఎటువంటి వారంటే, వీడియో చూస్తారా, పర్సనల్ గా నాకు ఫోన్ చేసి అడతారు, కనీసం లైక్ కొట్టేసి కామెంట్ చేసి అడగొచ్చు కదా, రిప్లై ఇస్తాను కదా, అది చేయరు. ఈ వీడియో చూసాక చేస్తారు. ఏం చేస్తారు? చూడండి, ఇది నల్ల పూసలు, చాలా చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. నచ్చింది తెచ్చుకున్నా. మీకు కాస్ట్ గా ఉంటే కామెంట్ చేయండి తల్లిలారా, ఫోన్ చేయబాకండి. పర్సనల్ గా ఫోన్ చేసి దబ్బేస్తున్నారు నన్ను. అది ఇది నా మేనత్త కుదిరికి బాగా యూజ్ అవుతుంది, అందుకే చెప్పా. అదే పొద్దున అసలు ఫోన్ చేసి బట్టలు కూడా సతాయిచ్చేస్తుంది నన్ను. కామెంట్ చేసి మూసుకొని కాల్ చేయబోకు, ప్రతిదానికి తుత్తు అంటే ఫోన్ చేస్తుందండి నాకు. కామెంట్ చేయొచ్చు కదా, కనీసం లైక్ చేయొచ్చు కదా, వీడియోకి లైక్ చేస్తుంది కూడా తెలియదు, కానీ ఎక్కడ తెచ్చావు ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర లాగేస్తుంది. అట్టుంటారు. ఇది చూడండి, పిచ్చి, ఇది చెప్తా కాస్ట్ 20-30. 20యా 30యా? అది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయాల్సిందే. చిలక బాగుంది, పైన అంశం నెమలేవు అడుపు తీసేసా. నెమలి నెమ్మలెక్కినాడు కళ్ళు. 2 days 3 నా ఎప్పుడు పోయా, 1 గంటకు పోతే ఈవినింగ్ 7కి వచ్చి ఇంట్లో కూడా సుప్రభాత లక్షంతలు కూడా పడ్డాయి నాకు. గోల్డ్ కలెక్షన్ లో లాస్ట్ వన్ అన్నమాట. గోల్డ్ అంటే ఆ గోల్డ్ కాదండి, పిచ్చి గోల్డ్, చచ్చిపోతారు మళ్ళీ. జనాలు పెట్టున్నారు ఇప్పుడు, నువ్వు బాగుపడితే నేను చూడలేనట్టున్నారు. ఇవన్నీ గోల్డ్ అయితే హార్ట్ అటాక్లు ఎంతమందికి వస్తాయి నాకే లెక్క తెలియదు. చూడండి, రమణికి వీడియో కాల్ చేసా, బాగుండే తీసుకోండి, బాగాలేకపోతే అంకె కొట్టండి, కామెంట్ అంకె పెట్టండి. ఇగో నా బడ్జెట్. ఓ ఏలు పెట్టుకునేసింది, ఇంక డబ్బులు ఎట్టొస్తాయి అనుకోబాకండి, తక్కువలో తీసుకున్నా. నాకు ఏలు పెట్టుకునేసింది, ఇంక డబ్బులు పుచ్చిపోతున్నాయి అనుకోబాకండి, చాలా తక్కువలో తీసుకున్నాను. నాకు ఇంట్లో పరిస్థితులు తెలుసు, అలాగే తీసుకున్నాను. మీకు బడ్జెట్ ఎంత కాస్ట్ తెలియాలంటే కామెంట్ చేసింది అక్కలారా. డే 1 అయిపోయింది, డే 2 అన్నమాట ఇది. ఇంక రమణి ఏ కాడికి రావాలి, ఖచ్చితంగా పోదామని చెప్పేసరికి ల్యాప్టాప్ సంకలా పెట్టుకొని పోయినాం అనమాట సెకండ్ డే షాపింగ్ కి. ఆ షాపింగ్ ఏంటంటే ఓన్లీ జడ బ్యాండ్లు అండ్ మనం స్టైలిష్ గా ఇక్కడ పెళ్లి కూతురు ఇలా పెట్టుకుంటారు చూడండి, అవి, నీల్ పాలిష్లు, పప్పీలు, అవన్నీ మనకి రాలేదండి, అందుకే తీసుకోవాలా నేను. మనకి ఎవరు సింగిల్ పీస్ ఇవ్వాల, అందుకని తీసుకోవాలా. వచ్చినోడి వరకు తీసుకొని వచ్చేసాను. తక్కువ షాపింగ్ అన్నమాట. ఫౌండేషన్ అప్లై చేసుకునేది అండ్ శారీ పిన్స్. చూడండి, షార్ట్ ఒక చేసుకొని చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలో. ఇప్పుడే చేద్దామా? ఇప్పుడు వద్దు, మీ రమణికి ఎలాంటి నచ్చుతాయండి, ఏం చెప్తారు చెప్పండి మీరు. ఇప్పుడు 1 by 1 చూపిస్తా. శారీ పిన్స్ ఎంత పడ్డాయి? 102 మొత్తం. ఇవి వచ్చి 60 రూపీస్. బ్లెండర్స్, ఫౌండేషన్ బ్లెండర్స్ 60 రూపీస్కి ఇచ్చారనమాట, 4 పీసెస్. అది హోల్సేల్ రేట్కే ఇచ్చారు మాకు. ఇంకా ఆ రోజు పోయాం కాబట్టి మామూలుగా అయితే 1 పీస్ ఇవ్వరు, తీసుకుంటే బాక్స్ తీసుకోవాలన్నమాట. ఇది అర్థమైందా? అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ షాప్లలో ఉండే వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, దొందే, వాడికి మైండ్ అంతా దొబ్బేసింది. ఒకటి ఇమ్మంటే ఒకటి ఇస్తున్నాడు. ఏందిరా పరిస్థితి అని అడిగితే వీళ్ళు, నాకు అక్క వల్ల నా మైండ్ అంతా దొబ్బింది అనేసాడు. లాస్ట్ కి నా మీద వేసాడు. అయితే వాడిని టార్చర్ పెట్టేశాను నేను ఆ రోజు.
ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి. షాపింగ్ చేయడం అంత ఈజీ మీకా తల్లిల్లారా? నేను బట్టలు సాక్రిఫైస్ చేస్తే ఇవన్నీ వచ్చాయి నాకు. పండక్కి బట్టలు వద్దు, నా మనీ నాకు ఇస్తే నేను తెచ్చుకుంటాను తక్కువలో. మీరు ఈసారి పండగ బట్టలు వ్లాగ్ చేయండి, అప్పుడు చెప్తా. లేవు, తెచ్చుకునేది లేదు. ఉన్నాయి గీత దగ్గర ఆల్రెడీ కుట్టాల్సినట్టుగా వేసేసుకుంటా. నాకు వద్దని చెప్పేసి తెచ్చుకున్నా. నేను ఎప్పుడైనా ఒకటి సాక్రిఫైస్ చేస్తేనే నాకు ఒకటి వస్తుంది. అర్థమైందా? ఎక్కకి ఎక్కువ అయిపోయినాయి కొనేస్తున్నాను అనుకోబాకండి తల్లిల్లారా. చూడండి, ఇది జడకు పెట్టుకునేది. కింద నుంచి పై నుంచి ఇదిగో ఎట్ట కావాలంటే అట్ట. పెట్టుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా తక్కువ బడ్జెట్ అండి, ఎక్కువ పెట్టి ఏం తీసుకోవాలా. వాటికైతే ఇగో జల్లో ఇట్లా కుక్కునేటివి కూడా ఇచ్చారు. కుక్కునేటి ఇచ్చారు. ఎంత నేను పండగకి ఊరుకు పోతానా, నేను మా అత్త పెట్టుకుందాం తీసుకున్నా. మా చిన్నత్త ఉంది, చిన్నత్త నేను పెట్టుకుంటాం. ఇవి మా చిన్నత్తని రెడీ చేసుకొని తీసుకొని. ఇదైతే ఒక షాప్ లో అడిగితే 350 చెప్పారు. ఎందుకు తీసుకుంటా, మనకు అవసరం 350 పెట్టాను. మేము వచ్చేసాం ఆ రోజు. ఇక్కడ కొంచెం నాకు రీజనబుల్ ప్రైస్ వచ్చింది కాబట్టి తీసుకొచ్చా. ఎంత ఎంతో కొంత అన్నీ అడగకూడదు, చెప్పకూడదు. నేను కామెంట్లో అడిగితే చెప్తారా? అంత ఇంట్రెస్ట్ ఉండి అడిగితే ఎందుకు చెప్తా. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్క పెట్టుకొని చెయ్యి అంటే చేస్తా. ఇంకొక వీడియో అయినా నేను పెట్టుకొని ఇవన్నీ నీట్గా ఇటు పెట్టుకోబాకండి. వెనక పెట్టుకునేది ఇది, ఓకేనా? ఒకసారి చూపిస్తా చూడండి, బాగున్నాయి. చెప్పండి, ఇట్లా పెట్టుకోవచ్చు. వావ్, ఈ సైడ్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా బ్యూటిషియన్ అమ్మాయి వచ్చి నన్ను రెడీ చేసి ఇవన్నీ పెడితే మీకు చూపిస్తా, బాగుంటది. లేకపోతే ఎట్టుకున్న యాలు బాద్ది ఎట్టండి అది పెట్టి చూపించాను అనుకో. అందుకని సరే అక్కలో వీడియో చేసి అక్కలో అమ్మలు అందరూ ఒక లైక్ అన్నా చేయొచ్చు కదా. లైక్ చేసి మీకు ఏదైనా కామెంట్ చేయొచ్చు కదా. పెట్టేస్తే అలా ఉన్నాయి తల్లే. పెట్టేస్తే ఎప్పుడు కొడతారు. చూడండి మీరు కానీ కామెంట్స్ పెట్టి నాకు లైకులు కొట్ట సపోర్ట్ కానీ చేశారు అనుకో, ఎవరికొకరికి నా పాప జ్యువెలరీ కూడా ఉన్నాయి, కావాలంటే ఇస్తాను నేను. అది ఇది తీసుకుంటే ఇదిగో బల్క్ గా ఇట్లా తీసేసుకోవాలా నీకు హోల్సేల్ షాపుల్లో. నాకు ఒక్కటి అన్న జడబండి అంటే ఈడాడరా నీడు షాప్ లో కూడా. అర్థమైందా? ప్యాకెట్ మొత్తం తీసుకొచ్చా, ఇంకేం చేస్తావు. అన్ని కలర్స్ ఇగో పోసేసా, చూసుకోండి. 1, 2 అడిగి తీరమ్మాడు. అర్థమైందా? ఇది పెద్ద బజార్లో లక్ష్మీ బ్యాంగిల్స్ అండ్ సాగర్ ఫ్యాన్సీ అన్నమాట. అక్కలారా కావాలంటే పోయి తెచ్చుకోండి, మంచి స్టాక్ వచ్చింది. బల్క్ గా తీసుకో పని అయితే పోండి, లేకపోతే పాబాకండి షాప్. మీ ఫ్రెండ్ షాప్ సజెస్ట్ చేయండి. మా ఫ్రెండ్ షాప్ షాపా? సజెస్ట్ చేస్తున్నారా? మా ఫ్రెండ్ సండే ఓపెన్ చేస్తుంది, చేసినాక చెప్తా మీకు. రామచంద్రపురం ఓపెన్ చేసినాక చెప్తా. ప్రస్తుతానికైతే ఇది నా వీడియో చూపిస్తానండి. చూడండి, అయితే ఆడ విడిగా తీసి పెట్టేసినారంట వాళ్ళు. ఈ విడిగా తీసి పెట్టేసినారు. ఈయన్న ఇస్తారా ఈరన్నా మాకు వచ్చింది అనుకన్నా అంటే, సరే తీసుకోండి అమ్మా మీకు ఎన్ని కావాలని చెప్పి 4 పీసులు ఇచ్చినాడు. ఒక్కొక్కటి లేదు 4 తీసుకునింది. ఒక్కొక్క పీస్ వచ్చి 15 రూపాయలు అనమాట. సరేలే తీసుకున్నాము. డబ్బా గురించి చెప్పండి. డబ్బా రమణి డబ్బాలు కావాలనింది. వాళ్ళు విరిగిపోయిన డబ్బా ఇచ్చినారు. అదే కథ. ఇది కూడా విరిగిపోయింది, ఆడ విరిగి ఉంది. ఇదిగో ఇది బ్రేక్ అయిపోయింది. ఇగో ఏందో ఇట్లా బంగారం నాకు తెలియదు కానీ రమణి గీత దాంట్లో మేము 2 అయితే తీసేసుకున్నాము. స్టైల్ మీకు చూపిద్దాం అనేసి. క్లాసీ లుక్ వస్తుందంట ఇది. అయ్యే అవి చూడండి ఎంత బాగున్నాయో. మీరు ఎందుకు ఎటకారంగా చెప్తున్నారు వీటిని? అట్లా చెప్పండి, బాగున్నాయి కదా. ఏమో వాళ్ళు చెప్పాలా. అది నువ్వు చెప్పి నేను చెప్తే నాకైతే నచ్చినాయి ఇవి వేసుకుంటే. ఇగో ఈ బొమ్మలకి మీ పిల్లలు కానీ ఉంటే ఏంటి కొత్తగా భలే ఉంటాయి. ట్రెండ్ మీరే సృష్టిస్తారనమాట. వీటిని ఎట్లా యూస్ చేయాలో మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, షార్ట్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాం. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.